ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భర్త అనారోగ్య పరిస్థితి, పని ప్రదేశాల్లో చిన్న చూపు రెండూ వెరసి ఆ మహిళను ఆటో డ్రైవర్గా మార్చాయి. కుటుంబ పోషణ మీద పడటంతో డ్రైవింగ్ వృత్తిని ఎంచుకుని పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. కుటుంబ భారాన్ని నిర్వర్తిస్తున్నారు. కర్నూలు నిర్మల్ నగర్కు చెందిన 23 ఏళ్ల మాధవికి చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ అంటే ఆసక్తి. మాధవి భర్త ప్రవీణ్ గౌండ పని చేసేవారు. అతను 2వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డంతో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. కుటుంబ పోషణ మాధవిపై పడింది. దీంతో తనకిష్టమైన డ్రైవింగ్ ఫీల్డ్ ఎంచుకుని ఆటో డ్రైవర్గా మారారు. ఓ మహిళ ఆటో నడుపుతుండడం చూసి నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు. ఆటో నడుపుతో మాధవి అందరి మన్ననలు పొందుతున్నారు. కొంతమంది మహిళా ప్రయాణికులు ఫోన్ చేసి మరీ ఆటోలో తమ గమ్యస్థానాలకు చేర్చాలని కోరుతున్నారని మాధవి చెప్తున్నారు. ఒకరి కింద పనిచేయడం కన్నా సొంతంగా ఆటో నడపడం ఎంతో ధైర్యంగా ఉందని గర్వపడుతున్నారు. మా హస్బెండ్ గోండ పని చేస్తుంటే పైనుంచి 2వ ఫ్లోర్ నుంచి కింద పడినాడు. ఆయన మైండ్ సెట్ సరిగా లేదు. బరువు బాధ్యతలన్నీ నేను తీసుకున్నాను సార్. మా హస్బెండ్ పని పోయి వచ్చినా కూడా నా పక్కన కూర్చొని రాత్రి 10 వరకు 11 వరకు నేను వేస్తున్నాను సార్. ఆయన కూడా ఎంకరేజ్ చేస్తున్నాను, చేయలే ఏం కాదు అది. వేరే వాళ్ళ పని పోతే గానా దినం రావాలా, ఒక్కరోజు ఉంటే ఎందుకు అదే ఇంటి దగ్గర ఉండాల్సింది, లేడీస్ అంతా ఇట్లయినా ఏం పని రాదు అది ఇది అంటారు సార్. అందుకే దానివల్ల నేను ఇది హోన్గా నేను నేర్చుకొని సొంతంగా నేను చేస్తున్నాను సార్. నా వల్ల గర్వంగా ఆడపిల్లలు బయటికి రావాలి. ఆడపిల్లలకి ఏది టార్చర్ ఉండకూడదు ఇంట్లో సొసైటీ వల్ల. పురుషులు డ్రైవింగ్ చేసే ఆటోలో ఒంటరిగా ప్రయాణించాలంటే భయంగా ఉండేదని, మాధవి ఆటోలో వెళుతుంటే ధైర్యంగా ఉంటుందని మహిళా ప్రయాణికులు అంటున్నారు. మాధవి ధైర్యం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఎవరికి చూడలేదు ఆటో నడిపేది లేడీస్లో. ఇలాంటి అమ్మాయి ఉంటే వేరే లేడీస్కి కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది డెఫినెట్లీ. సో ఈ అమ్మాయి ఒక ఇన్స్పిరేషన్ మన కర్నూలులో. సో డెఫినెట్లీ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలా ఇలాంటి వాళ్ళకి. చాలా గర్వంగా అనిపించింది. ఒక మహిళ అభ్యుదయం గురించి మాట్లాడే చాలా మంది మాట్లాడతారు కానీ మహిళలు కూడా, కానీ తను ఆదర్శంగా నిలుస్తున్నందుకు చాలా గర్వంగా భావిస్తున్నాను. ఇలాగా ప్రతి ఒక్క మహిళ కూడా స్వయం ఉపాధి కింద ఎదిగితే చాలా బాగుంటుంది అనేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నార్మల్గా అయితే ఆటోస్ అట్లా వేయడం అంటే నార్మల్గా జెంట్స్ వేయడం చూస్తూ ఉంటాము. లిటరల్లీ ఒక విమెన్ ముందుకొచ్చి అందరికీ ఆడపిల్లలకి ఎటువంటి ఏ ప్రాబ్లం రాకుండా మంచిగా తీసుకెళ్ళాలి అంటే అదొక పెద్ద దానికి గట్స్ ఉండాలి. మాధవి గారు ముందుకొచ్చి ఇట్లా ఆటో వేయడం లిటరల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్. స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపుతున్న మహిళలు మాధవి బాటలో నడిచి ఇష్టమైన రంగాల్లో రాణించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.